ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారని, వీరు మారకపోతే ఈ 5 సంవత్సరాలు తోలు తీస్తానని వార్నింగ్ ఇచ్చారు. నరసాపురం పట్టణంలోని అంకానివారేపాలెంలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఎమ్మెల్యేను చూసి కొంతమంది వైసీపీ శ్రేణులు చేసిన ఆకతాయి చేష్టలపై ఆయన సీరియస్ అయ్యారు. అధికారంలో ఉండగా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల వాడిన భాష, వ్యవహార శైలిని చూసి రాష్ట్ర ప్రజలు చీదరించుకొని ఎన్నికల్లో ప్రతిపక్షం హోదా లేకుండా చేశారన్న ప్రజలు మెచ్చుకునేలా పాలన సాగించాలని తాము భావిస్తున్న కొంతమంది వైసీపీ శ్రేణులు చేస్తున్న చేష్టలు చూసి నోరు మెదపకుండా ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ రోజున నాకు ఘన స్వాగతం చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రత్యేక యూత్ అందరికీ, నాయకుడి గారి అబ్బాయిలందరికీ కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు. సరే, టైం దగ్గరకు వస్తుంది, కంగారు పడకండి, ఓకేనా? అంటే ఈ 5 సంవత్సరాలు కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ, వాళ్ళ మంత్రులకు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళ నాయకులకు కానీ రాజ్యాంగం పూర్తిగా వాళ్ళకి అధికారాన్ని అందించేసిందని ఆలోచనతో, ఒక అహంకారంతో, ఇప్పుడే చూసారు ఎంత అహంకారంగా ఉన్నారు జనాలందరూ కూడా. ఇక్కడ ఇప్పుడు కారులో వెళ్తున్నాడు, చూసాను ప్రత్యేకంగా నేను. అంటే ఒక్కొక్కడికి ఒళ్ళు కొవ్వెక్కిపోయి యాక్ట్ చేస్తున్నారు. అంటే ఒక్క విషయం, వీళ్ళ తాట తీర్థం 5 సంవత్సరాలు కూడా ఒక్కొక్కటి తాడు ఎలా తీయాలో తీర్థం ప్రతి ఒక్కరిది కూడా ఈ కొవ్వు కరిగింది ఒక్కొక్కరిదని కూడా. అది అంటే అంటే మనం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎక్కడా చేయకూడదు. ప్రజలు ఇవాళ మనపై నమ్మకంతో ఇవాళ కూటమికి అవకాశం కల్పించారు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా ఇవాళ అన్ని వర్గాల నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా ఇవాళ ఈ కూటమికి అవకాశం ఇచ్చారు. అలాంటి పరిస్థితులు మన కక్ష సాధింపులకి, విధ్వంస రాజకీయాలు మనం చేయొద్దని ఆలోచించడం మనం ఉన్నాం. కానీ మనల్ని రెచ్చగొడితే మటుకి మనం తగ్గేదే లేదని చెప్పి తమ్ముడు కూడా చెప్తున్నాడు. ఇక్కడ దేనికి తగ్గేదే లేదు. ఎవడైనా మనం అనవసరంగా ఎవడి జోలికి వెళ్ళొద్దు, మన జోలికి ఎవడొచ్చినా సరే ఊరుకోవద్దు చెప్తున్నా. అది ప్రజలందరినీ కూడా, నియోజకవర్గ ప్రజలందరికీ మనం న్యాయం చేయాలి. అది ఏ పార్టీ అని కాదు, ప్రజలందరికీ కూడా చేయవలసిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి దానికి మీరందరూ కూడా సహకరించాలి. అంటే ఈ వైసీపీ ఎదవలకి ఒక్కొక్కడికి కొవ్వు ఎక్కువైపోయి కొట్టుకున్నారు వాళ్ళు. అది మీడియా వాళ్ళు కూడా రాయండి. అది ఇప్పుడు ఇవాళ కార్యక్రమం జరుగుతుంది, సహకరించవలసిన అవసరం ఉంది. ఇలా ఎక్కువ యాక్ట్ చేస్తే వాళ్ళని ఏ రకంగా తగ్గించే విధంగా మనం చేద్దాం. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకి మరి 14వ వార్డు మరి మొదటి నుంచి కూడా ఇది నా సొంత గ్రామం. ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా ఇక్కడ నాపై మీరందరూ కూడా ఒక బిడ్డలా నన్ను మరి ప్రేమిస్తూ, ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు అధికారంలో లేకపోయినా మరి వాళ్ళ అధికారంలో రావడానికి మీరు అందరూ సహకరించినా మీ అందరికీ కూడా నిరంతరం మరి మీ బిడ్డలా నేనుండి ఒక సోదర భావంతో మనందరం కలిసి ప్రయాణం చేస్తూ నరసాపురం నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా, ఏదైతే మీరు రాష్ట్ర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నాకు భారీ మెజార్టీని ఇచ్చారు, అదేవిధంగా నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవుల ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి గెలిచారు. మరి ఆయన కూడా చూసుకున్న కేంద్ర సహాయ మంత్రివర్గం కూడా తీసుకున్నారు. అంటే మన రాష్ట్రానికి కానీ, మన నియోజకవర్గానికి కానీ రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులు. నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి పదవులు ముందుకెళ్లే విధంగానే మనందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పి, దానికి మీరు కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, అదే ఎవరైతే వైసీపీ నాయకులు తోక ఆడిస్తే, ఊరికి కనుక ఏమీ లేకుండా మా జోలికి వస్తే ఎవరిని వదిలేది లేదు.